బీఆర్ఎస్ విమర్శలపై పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్నారు. ఆ కండువాపై ఏ పార్టీ గుర్తులు లేవన్నారు. తనకు కప్పింది ఆలయానికి సంబంధించిన దేవుడి శాలువా అని చెప్పారు. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్న అరికపూడి గాంధీతో షరీఫ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఏసీ పదవిని ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ కాంట్రవర్సీ షురూ చేస్తుంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది, ఖూనీ చేస్తుంది అనేటువంటి కామెంట్ చేశారు. మనతో అవైలబుల్గా ఉన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. అన్న, ఎట్లా చూస్తారు? వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని పట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ ఈ రకంగా స్టేట్లో ఈ రకం పరిస్థితులు ఉంటున్నాయనేటువంటి కామెంట్ చేశారు. నిన్న సాయంత్రం 4 గంటలకి పిఎస్సి చైర్మన్గా శ్రీలింగంపల్లి శాసనసభ్యుడు అరికపూడి గాంధీ నన్ను సెలెక్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి, జీవో వచ్చింది. నేను పిఎస్సి చైర్మన్గా నామినేషన్ వేశా. ప్రొసీజర్ ప్రకారం స్పీకర్ గారిని, చైర్మన్ గారిని, ముఖ్యమంత్రి గారిని, సభా వ్యవహారాల ఇన్ఛార్జిని కలిసి పెద్ద కాన్స్టిట్యున్సీ నాకు అవకాశం ఇవ్వండి కోరా. 20 రోజుల తర్వాత ఏ కోణంలో చూశారు, ఆమోదించారు. ఇకపోతే కాంట్రవర్షియల్ 10 ఏళ్ల పాలన చేశాం. గతంలో తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు నన్నే తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు. 10 సంవత్సరాలు పాలన సాగింది. ఏ పార్టీ శాసనసభ్యుల్ని మనం జాయిన్ చేసుకోలేదా? మంత్రులు ఇవ్వలేదా? కండవాలు వేయలేదా? మనం నీతి పాటించామా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. సహచర శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచాడు గాంధీ. ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ, మా మిత్రుడు శ్రేయభిలాషి పాత సహచర శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారిని కలిసి అభివృద్ధి కోసం వెళ్ళా. నేను కలిసి పనిచేసుకున్నారా, గతంలో కన్నా చక్కటి అభివృద్ధి ఇస్తా నీకు అని చెప్పి మిత్రుడిగా నాకు చక్కటి సలహా ఇచ్చారు. నేను గౌరవించా, వారిని సత్కరించా. ఆ భావనతో కలిసి అభివృద్ధి చేయంగా ముందుకు పోతా ఉన్నా. నేను ఎక్కడ టీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయాలా, ఇంకో పార్టీ సభ్యత్వం తీసుకోవాలా. సహచర శాసనసభ్యుడిగా గౌరవించాల్సింది పోయి బురద జల్లే కార్యక్రమాలు ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. 1, 22 మంది శాసనసభ్యులు గెలిస్తే 12 మంది శాసనసభ్యులను తీసుకొని సభ్యత్వం రద్దు కాకుండా, ఎమ్మెల్యే బై ఎలక్షన్ రాకుండా, న్యాయస్థానాలకి స్పీకర్ల చుట్టూ తిరిగినా ఏం జడ్జిమెంట్లు వచ్చినాయి 10 ఏళ్లలో? హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, స్పీకర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళండి. వారి మాటని గౌరవిస్తాం. మాకు సంస్కారం ఉంది. మనం చేసినవి అన్నీ కూడా కరెక్టు, ఎదటాలు చేసింది తప్పు అనే విధానం తప్పు. ఉదాహరణకి ఆ రోజు శ్రీధర్ బాబు గారిని పిఎస్సి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసింది. ఇచ్చామా మనం? ఒక్కొక్క ఎమ్మెల్యేని గుంజి కండవా వేసి మంత్రులను వేసి చివరికి ఎంఐఎంకి పిఎస్సి చైర్మన్ ఇచ్చాం. మనం చేసింది కరెక్టేనా? ఎదటాళ్ళని విమర్శించే ముందు మనం ఏం చేసామనేది ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకుంటే మంచి చెడింటి అని వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా జరిగింది. నాకు పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. వాళ్ళు ఏమనుకున్నా బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా, గౌరవించి నాకు ఇచ్చారు. ఈ గౌరవాన్ని నిలబెడతా. ఏ కోణంలో స్పీకర్ దగ్గరికి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా వాటిని గౌరవిస్తూ ధైర్యంగా వేటికి వెనకాడకుండా ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మనం నిలబడినప్పుడు ఎలటాళ్ళు ఏ రకంగా నిలబడతారు అనేది 1. రెండోది, అపోజిషన్కే ఇవ్వాలనే రూల్ ఎక్కడన్నా ఉందా? ఒక సీనియర్ శాసనసభ్యుడు, హయ్యెస్ట్ ఓటర్లు ఉన్నటువంటి శాసనసభ్యుడికి నాకు ఇస్తే అది తప్పు అవుతుందా? మీరు రికమెండ్ చేసిన పేర్లకే ఇవ్వాలనే రూల్ ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా చూడాలా. చూడకుండా ఆరోపణలు చేసేయటం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, బై ఎలక్షన్కి వస్తాయండి. ఇవాళ భయపడేవాడు ఎవడు? మీరు గెలిచారు, మేము గెలిచాం. 64 సీట్లు అక్కడ వచ్చినాయి, 39 సీట్లు ఇక్కడ వచ్చినాయి. అధికారం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సంపాదించుకున్నప్పుడు చక్కగా గౌరవించి అధికార పార్టీకి చక్కటి సలహాలు, సూచనలతో రాష్ట్రం బాగుపడాలనే మంచి మనస్తత్వంతో ముందుకు పోవాలి తప్పించి చేసే ప్రతి పని మీద బురద జల్లి అడ్డంకులు క్రియేట్ చేయటం అనేది
రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం అవుతుంది అనేది నా భావన. మనం చేసిందే కరెక్ట్ అంటే తప్పు. భావన మార్చుకోవాలా. పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీకు అవకాశం వచ్చింది, 10 ఏళ్ళు చేశారు, వాళ్ళకి అవకాశం వచ్చింది. మనకు అవకాశం వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ అన్నాం. రెండోసారి ₹1,00,000 రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయాం. వారు నేను ₹2,00,000 రుణమాఫీ అన్నారు. మనం 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళు సంవత్సరం తిరగకుండానే 2 లక్షలు రుణమాఫీ చేయగలిగారు. 100% కాకపోయినా నీలాంటి నాలాంటి 100 ఎకరాలు 50 ఎకరాలు రైతులు కాకపోయినా చిన్న సన్నకారు రైతులను ఆదుకోగలిగింది. ధైర్యంగా పాజిటివ్ మనస్తత్వంతో రైతు దేశానికి వెన్నెముక, రైతును ఆదుకోవాలనే మంచి మనస్తత్వంతో ఇవాళ నిన్న మొన్న కూడా చూశారు హైటెక్స్లో ఇండస్ట్రియలిస్టులు, అలాగే మెడికల్ హబ్స్, అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ముఖ్యమంత్రి గారి విదేశీ పర్యటనలో ఆహ్వానించినటువంటి తీరు ఇది రాష్ట్రానికి అభివృద్ధికి సూచిక అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒకసారి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా చేశారో అవి గుర్తు చేసుకుంటే మంచిది. మరొకటి, ఇప్పుడు ప్రభుత్వం తనకి పిఎస్సిని అప్పచెప్పింది కాబట్టి పిఎస్సి తన షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఆశాభావాన్ని కూడా ఎమ్మెల్యే అరకపూడి వ్యక్తం చేస్తున్నారు.